హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. ఐ యామ్ లంకేశ్వరరావు. ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ పేపర్ 74 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 92. తక్కువ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడానికి క్రింది వాటిలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఓకే. సో ఇక్కడ వాడు అంటున్నది ఏంటండి, తక్కువ ఉష్ణోగ్రత, లో టెంపరేచర్ ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి మెథడ్‌ని వాడుతున్నారు అంటున్నారు. అసలు ఫస్ట్ టైమ్ యూజ్ చేసినటువంటి ఆ మెథడ్ ఏంటంటే, ఓకే, వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ టైమ్ యూజ్ చేసినటువంటి ఆ మెథడ్ పేరు ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి పద్ధతిని వాడారు. ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ పద్ధతిని ప్రతిపాదించినటువంటి శాస్త్రజ్ఞులు ఎవరంటే ఒక వ్యక్తి పీటర్ డిబే. పీటర్ డిబే అనేటువంటి ఆయన 1926లో ప్రపోజ్ చేశారు ఈ పద్ధతిని. ఇంకొక శాస్త్రజ్ఞుడొచ్చేసి విలియం ఫ్రాన్సిస్ విలియం ఫ్రాన్సిస్ జియాక్ అనేటువంటి సైంటిస్ట్ అనమాట. జియాక్. ఓకే. రైట్. సో, వీళ్ళిద్దరూ కూడా ఈయన 1927లో, అంటే ఇద్దరు కలిసి కాదు. సో, డిఫరెంట్ లొకేషన్స్‌లో వీళ్ళు చేయటం జరిగింది. సో, ఈ ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఎంతవరకు అంటే సుమారు 1 కెల్విన్ కంటే తక్కువనమాట. 1 కెల్విన్ కంటే తక్కువగా ఉండేటువంటి ఉష్ణోగ్రతల్ని వీళ్ళు ప్రతిపాదించడం, అంటే తయారు చేయటం జరిగింది. ఓకే. అలాంటి మెటీరియల్స్‌ని తయారు చేయటం జరిగిందనమాట అంతవరకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 0.3 కెల్విన్, 0.3 కెల్విన్. సో, ఇలాంటి ఉష్ణోగ్రతని లిక్విడ్, అంటే జనరల్‌గా హీలియం అనేటువంటిది ఉంటుంది గదా! హీలియం. సో, హీలియం తీసుకుంటే దానికి అటామిక్ నంబర్ ఎంతుంటుందండి? 2 అనేటువంటిదిగా చెప్తాం. అటామిక్ మాస్ ఎంతుంటుంది? 4 ఉంటుంది. అయితే ఈ హీలియంలోనే ఒక ఐసోటోప్ అనేది ఉంది. దాని పేరు హీలియం-3 అనేటువంటి ఐసోటోప్. ఓకే. రైట్. సో, దీని ఉష్ణోగ్రతను సుమారు 0.3 కెల్విన్ వరకు తీసుకురావటం జరిగిందనమాట. ఓకే. సో, అతి శీతలీకరణ ద్రవంలాగా వీళ్ళు తయారు చేయటం జరిగింది. ఓకే. రైట్. సో, ఇంతకీ ఈ డీమాగ్నటైజేషన్ లేదంటే ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి పద్ధతిలో ఏం జేస్తారు? అంటే చూడండి, నార్మల్‌గా మనకి ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇలా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇలా జిగ్‌జాగ్‌గా ఉంటాయి. ఓకే. సో, దీన్ని ఆహ్, కొంచెం హీట్ చేశామనుకోండి, కొంచెం ఉష్ణోగ్రత ఇలాంటి వాటిని అందించినప్పుడు, ఓకే. సో, డెల్టా హెచ్ ఇలాంటి ఉష్ణోగ్రతని అందించినప్పుడు ఇవి ఏమైపోతాయి? క్రమంగా ఇలా మారిపోతాయి. అంటే ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ అంతా చూడండి ఎలా వచ్చేసిందో. ఓకే. సో, దీన్ని ఏం చేస్తారంటే, లేదంటే ఈ సిస్టమ్‌నైనా గాని, ఓకే. నేనంటుంది అర్థమవుతుంది గదా! సో, మనం నార్మల్‌గా దొరికేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదార్థాల్లో ఉన్నటువంటి అయస్కాంత తత్వాన్ని ఆహ్, తొలగిస్తారనమాట. అయస్కాంత తత్వం. అయస్కాంత అయస్కాంత తత్వం. అయస్కాంత తత్వం. ఓకే. ఈ అయస్కాంత తత్వాన్ని కంప్లీట్‌గా తొలగించడం జరుగుతుంది. అలా తొలగించడం ద్వారా ఇడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి పద్ధతిలోకి రావడం జరుగుతుంది. ఓకే. సో, ఇలా ఫస్ట్ కొంచెం హీట్ చేస్తారు. సో, హీట్ చేయడం వల్ల అయస్కాంత పదార్థాలనేటువంటిది ఏమవుతాయి? వాటి యొక్క ఆహ్, హ్మ్, అయస్కాంతత్వాన్ని కోల్పోతాయి. ఓకే. అయితే ఇక్కడ చూడండి, యాక్చువల్‌గా ఈ ఇలాంటి పదార్థాలని తీసుకొని, ఏదైనా నార్మల్‌గా ఉండేటువంటి పదార్థాలను తీసుకొని హీట్ చేసినప్పుడు వాటిలో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇలా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో వస్తాయి. ఓకే. సో, ఎలాంటివి ఇలాంటి పదార్థాలైతే పర్టిక్యులర్ డైరెక్షన్‌లో వస్తాయి. పారా గాని, ఫెర్రో గాని తీసుకుంటే అయస్కాంతత్వాన్ని కోల్పోతాయి. సో, ఇలాంటి దానికి వాళ్ళేం చేశారంటే ఉష్ణోగ్రతని చాలా తక్కువగా ఆహ్, తొలగించారు. ఉష్ణోగ్రతని చాలా ఎక్కువ మొత్తంలో తొలగించడం అనేటువంటిది జరిగింది. సో, ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతని తీసేస్తే అవి ఏమైపోతాయి? శీతలీకరణంగా మారిపోతాయన్నమాట. అంటే అలా మారిపోయినప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి వండర్ ఏంటంటే, ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది మాత్రం ఈ ఓరియంటేషన్‌లోనే ఉన్నాయి. ఓకే. రైట్. సో, మళ్ళీ ఓకే. సో, ఇటువంటి ప్రాసెస్‌ని ఇక్కడ టెంపరేచర్ అనేటువంటి దాన్ని ఫైనల్‌గా ఏం చేస్తారంటే, ఈ ఓరియెంటెడ్‌లోకి తీసుకొచ్చిన తర్వాత కాన్స్టెంట్‌గా అలా మెయింటైన్ చేసేస్తారు. ఓకే. సో, ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఆహ్, హ్మ్. ఇలా ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఈ ఓరియెంటెడ్‌లోకి కన్వర్ట్ అవ్వటానికి టెంపరేచర్‌లో వేరియేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్‌ని ఏమంటారు అంటే ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో, ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్‌గా
ఈ హీలియం అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ గడలోనియం అనేటువంటి దాన్ని చెప్తాం. గడలోనియం. ఓకే. ఈ గడలోనియంకి అటామిక్ నంబర్ అనేటువంటిది ఎంతుంటుంది? 64గా ఉంటుంది. దీన్ని జీడీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. ఇలాంటి వాటిని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో పెట్టినప్పుడు వాటిని డీమాగ్నటైజేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే ఇంకా తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ గడలోనియంకి వచ్చేస్తుందనమాట. ఓకే. రైట్. సో, వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ యూజ్ చేసినటువంటి ఆ మెథడ్ లోయర్ టెంపరేచర్ తక్కువ ఉష్ణోగ్రత రావటానికి ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనేటువంటి మెథడ్‌ని వాడారు. సో, క్వెషన్ నంబర్ 92కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ డి. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ మెథడ్‌ని ఇంకొక విధంగా ఎలా ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ మెథడ్ అనేది ఎస్పెషల్లీ మ్యాగ్నెటో కెలోరిఫిక్ ఎఫెక్ట్ అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాగ్నెటో మ్యాగ్నెటో కెలోరిఫిక్ 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 ఎఫెక్ట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే. సో, అయస్కాంత కెలోరిఫిక్ ప్రభావం అనేటువంటిదిగా చెప్తాం. దీని మీద ఈ ఎఫెక్ట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. వాటిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క పొజిషన్‌ని అంటే డైరెక్షన్‌ని మార్చడం ద్వారా మనం ఈ పద్ధతిని తీసుకొస్తాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 93 కిలోవాట్ అవర్ అనేది ఈ క్రింది వానిలో దేనికి ప్రమాణం? కిలోవాట్ అవర్ అనేటువంటిది ఈ క్రింది వానిలో దేనికి ప్రమాణం? ఓకే. సో, కిలోవాట్ అంటే 1000 వాట్స్‌ని ఏమంటారు? 1 కిలోవాట్‌గా చెప్తారు. 1000 వాట్స్‌ని 1 కిలోవాట్‌గా. జనరల్‌గా ఈ పవర్ జనరేట్ చేసేటువంటి ప్లేసెస్‌లో కావచ్చు, లేదంటే ట్రాన్స్‌ఫార్మర్స్ నుంచి కరెంట్ సప్లై చేసేటువంటి ప్లేసెస్‌లో ఈ కిలోవాట్ అవర్ అనేటువంటి దాన్ని వాడతారు. దేనికి వాడతారు అంటే శక్తికి ప్రమాణంగా. ఓకే. విద్యుత్ శక్తి విద్యుత్ శక్తికి ప్రమాణంగా వాడతారు. ఓకేనా? సో, విద్యుత్ శక్తి ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ పవర్. పవర్ ఇంటూ కాలం అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, పవర్ అంటే ఆహ్, మనం ఇక్కడ కిలో వాట్‌లో చెప్తామండి. నెక్స్ట్ కాలాన్ని అవర్స్‌లో కన్సిడర్ చేస్తారు గంటల్లో. ఓకే. అవర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, దీన్ని ఏమంటారు అంటే కిలోవాట్ అవర్ అనేటువంటిదిగా చెప్తారు. కిలోవాట్ అవర్. సో, విద్యుత్ శక్తికి ప్రమాణం అనమాట అది. విద్యుత్ శక్తికి ప్రమాణంగా తీసుకుంటాం. సో, క్వెషన్ నంబర్ 93కి ఆన్సర్ ఏ అనేటువంటిది. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర ఒక 100 క్యాండిల్ గాని, లేదంటే 60 వాట్స్ బల్బ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి. 60 వాట్ బల్బ్. సో, దీని అర్థం ఏంటి 60 వాట్ అంటే ఆహ్, 60 వాట్ అంటే ఇది 1 అవర్‌లో ఎంత కరెంట్‌ని కన్జ్యూమ్ చేస్తుందంటే 60 వాట్ కరెంట్ అనేటువంటి దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇలా వాటిని మనం కన్సిడర్ చేస్తాం. సో, దీన్ని ఒకసారి మనం మన ఇంట్లో వాడేటువంటి ఇలాంటి బల్బ్ యొక్క పవర్ అనేటువంటిది ఎంత పవర్‌ని కన్జ్యూమ్ చేస్తుందనేది ఒకసారి కాలిక్యులేట్ చేద్దాం. రైట్. సో, శక్తి ఈజ్ ఈక్వల్ టు 60 ఈజ్ ఈక్వల్ టు ఇది 60 వాట్ కదా! యాక్చువల్‌గా 1000 వాట్‌లో కిలో అంటే మనం 60 బై పవర్ అంటే ఎంత ఆహ్, కరెంట్‌ని అది కన్జ్యూమ్ చేస్తుంది. అది బై 1000 అనేది తీసుకుంటాం. ఇంటూ అవర్స్. 1 అవర్‌లో ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తుందనేది కాబట్టి 60 ఇంటూ 1/1000 అనేది తీసుకుంటాం. సో, మనకి ఫైనల్‌గా ఏమొస్తుంది? 0.06 అనేది వస్తుంది. అయితే ఇక్కడ కిలోవాట్ అవర్ అనేది వాడతారు. లేదంటే యూనిట్ అనేటువంటిది. సో, ఇన్ని యూనిట్లు కాలింది, 20 యూనిట్లు కాలింది ఇలా మనం చెప్తాం గదా! ఓకే. యూనిట్స్ అనేటువంటిది. యూనిట్. ఓకే. రైట్. సో, ఇలా 0.06 యూనిట్స్ అనేటువంటిది కాలిందనమాట. ఓకే. అలా గాకుండా ఇది ఒక 24 అవర్స్ గనక అలాగే ఒక 60 వాట్ బల్బ్‌ని ఉపయోగించామనుకోండి. సో, ఎంత పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుందంటే సో, 60/1000 ఇంటూ ఎన్ని అవర్స్ అండి? 24 అవర్స్. సో, కాలిక్యులేట్ చేయండి. జనరల్‌గా ఎంత వస్తుంది? ఆహ్, 1.44 యూనిట్స్ అనేటువంటిది వస్తుంది. యూనిట్లు లేదు అంటే కిలోవాట్ అవర్ ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే. రైట్. సో, ఇంత పవర్ అనేటువంటిది కన్జ్యూమ్ చేస్తుందనమాట. రైట్. సో, మనం ఎక్కువగా యూనిట్లు ఇలాంటి వాటిల్లో చెప్తా ఉంటాం. ఇంట్లో కాలినటువంటి కరెంట్‌ని. కాకపోతే ఈ పవర్ ప్రొడక్షన్ చేసేటువంటి ఏరియాస్‌లో జనరల్‌గా ఈ కిలోవాట్ అవర్ అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటారు. విద్యుత్ శక్తికి ప్రామాణికంగా తీసుకుంటారు. సో, నెక్స్ట్ క్వెషన్ భారమితిలో పాదరస మట్టం డాష్‌గా ఉన్నప్పుడు అతి భారీ వర్షాల్ని సూచిస్తుంది అంటున్నాడు. సో, భారమితి.
మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి ఆ భారమితిని ఏమంటారు? టార్సెల్లి భారమితిగా చెప్తారు. టార్సెల్లి భారమితి. ఒక గిన్నె లాంటిది తీసుకొని దానిలో పాదరసాన్ని ఉంచేసి ఓకే. సో, అది ఎంత ఎత్తు వరకు వెళ్తుంది అంటే ఆ ఎత్తుని 76 సెంటీమీటర్స్‌గా తీసుకుంటారు. సో, దీన్నే ఏమంటారు అంటే 1 అట్మాస్ఫియర్‌గా చెప్తారు. అప్రాక్సిమేట్‌లీ 1 బార్ అనేటువంటిదిగా కూడా వాడతాం. విచ్ ఈస్ ఈక్వల్ టు 760 టార్స్ అనేటువంటిది చెప్తాం. విచ్ ఈస్ ఈక్వల్ టు 76 760 మిల్లీమీటర్స్ అని కూడా చెప్తాం. ఓకే. యాక్చువల్‌గా ఎక్కడైతే ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఈ ఆహ్, వాతావరణ శాఖలనేటువంటిది ఉంటాయో, వాళ్ళు పీడనంలో వచ్చేటువంటి ఈ వ్యత్యాసాలను చెప్పడానికి ప్రామాణికంగా బార్ అనేటువంటి వాటిని వాడతా ఉంటారు. ఇలాంటి వాటిని మనం ప్రీవియస్‌గా కూడా డిస్కస్ చేసున్నాం. ఓకే. సో, ఈ పాదరస మట్టం యొక్క ఎత్తుని ఆధారంగా చేసుకొని ఈ యూనిట్స్ అనేటువంటిది వచ్చినాయి. 760 సెంటీమీటర్స్ గనక వస్తే అది సాధారణ పీడనంగా చెప్తాం. ఓకే. ఒక్కసారిగా ఈ పీడనం అనేటువంటిది తగ్గిపోయిందనుకోండి. ఒక్కసారిగా గనక తగ్గిపోతే, ఒక్కసారిగా పీడనం అనేటువంటిది పీడనం, పీడనం తగ్గితే దాన్ని ఏమని జెప్తారు? ఆహ్, అత్ సునామీ అంటే సునామీ కాదండి. సైక్లోన్స్ అనేటువంటిది తుఫాన్లు ఇవి రావటానికి కారణంగా చెప్తాం. తుఫాన్లు రావటానికి ఇది సింబాలిక్ ఇండికేషన్ అన్నమాట. అలా కాకుండా ఈ పాదరస మట్టం అనేటువంటిది గ్రాడ్యుయల్‌గా గనక తగ్గుతుందనుకోండి. నెమ్మదిగా గనక తగ్గుతా ఉంటే సో, నెమ్మదిగా తగ్గితే, నెమ్మదిగా నెమ్మదిగా తగ్గితే అది దేన్ని సూచిస్తుందంటే, అతి భారీ వర్షాలని సూచిస్తుంది. అతి భారీ వర్షాల్ని సూచిస్తుందనమాట. భారీ వర్షాలను సూచిస్తుంది. మీరు చూడండి తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు అల్పపీడనం పడింది ఇలాంటివి చెప్తా ఉంటారు. అల్పపీడనం పడటం వల్ల ఈ వాయుగుండంగా మారింది. ఇలాంటివి మీరు వినుంటారు గదా! సో, అల్పపీడనం అంటే ఇక్కడ ప్రెషర్ అనేటువంటిది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోవటం అనమాట. సో, సముద్రం నీరనేటువంటిది తీసుకున్నట్లయితే ఎక్కడో ఒక ప్రాంతంలో ఈ పీడనం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ వాయువులు కలగజేసేటువంటి పీడనం చాలా చాలా తక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది ఈ కిందున్నటువంటి నీళ్లు తొందరగా ఆవిరైపోతా ఉంటాయి. ఇలా ఆవిరైపోయి పైకి పోయిన తర్వాత అవి మేఘాలుగా మారిపోతాయి. ఓకే. సో, ఇక్కడ ఒక సుడిగుండంలాగా ఇలా రింగులుగా ఉంటుంది. సో, ఈ ఈ ఇది తీరం అనేటువంటిది దాటాలనమాట. ఇది ఎటువైపు అయితే మూవ్ అవుతా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్‌గా అది కదులుతున్నంత ఏరియా వరకు కూడా అక్కడ అల్పపీడనమే ఉండటం వలన పైన మేఘాలు ఏర్పడతా ఉంటాయి. సో, ఆటోమేటిక్‌గా వర్షాలనేటువంటిది రావటం జరుగుతా ఉంటుంది. ఓకే. సో, ఈ పైన ఉండాల్సినటువంటి వాయువుల యొక్క సాంద్రత తగ్గటం వలన, వాయువులు కలుగజేసే పీడనం తగ్గటం వలన నీరు ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. సో, ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే అల్పపీడన ప్రాంతంగా చెప్తారు. ఓకే. అల్పపీడనం అంటే అది పీడనం అక్కడ తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో, భారమితి పాదరస మట్టం డాష్‌గా ఉన్నప్పుడు అతి భారీ వర్షాలంటున్నాడు. అతి భారీ వర్షాలు ఏర్పడాలి అంటే నీకేం జరగాలి? ఆహ్, సో, పెరగాలా? లేదంటే తగ్గాలంటే తగ్గినప్పుడు, నెమ్మదిగా తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? అతి భారీ వర్షాలనేటువంటిది ఏర్పడతాయి. క్వెషన్ నంబర్ 94కి ఆన్సర్ వచ్చి బి. సో, దీన్ని యాక్చువల్‌గా టార్సెల్లి భారమితి అంటారు. టార్సెల్లి భారమితి, భారమితి పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం అన్నమాట. సో, దీన్ని టార్సెల్లి శూన్య ప్రదేశం అని చెప్తారు. శూన్య ప్రదేశం. అయితే వాతావరణ శాఖ వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ భారమితి మాత్రం పార్టిన్ మాపకాన్ని వాడతారు. పార్టిన్, పార్టిన్ మాపకం అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. ఎవరు? వాతావరణ శాఖ వాళ్ళనమాట. ఓకేనా? రైట్. సో, ఎందుకని ఈ పార్టిన్ మాపకాన్ని వాడతారంటే అది ఒక ఫిక్స్‌డ్‌గా ఉండిపోతుంది. ఎక్కువ బరువు ఉండటం వల్ల ఒకే చోట కదలకుండా ఉంచేయొచ్చు. సో, వ్యత్యాసాన్ని యాక్యురేట్‌గా మెజర్ చేయటానికి ఈ కిందంతా కూడా పాదరసం ఉంటుందనమాట. ఓకే. పాదరసం ఉంటుంది. సో, ఈ పాదరసం అనేటువంటిది జస్ట్ సేమ్ ఇలాగే 76 సెంటీమీటర్స్‌కి వెళ్తుంది. సో, ఒక్కసారిగా తగ్గితే వచ్చేటువంటి వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. శూన్యంలో ఉష్ణ వికిరణం యొక్క వేగం ఈ క్రింది వానిలో దేనికి సమానంగా ఉంటుంది? ఓకే. ఉష్ణం. ఆహ్, ఈ లేదంటే ఉష్ణ వికిరణం అంటున్నారిక్కడ. వికిరణం. అయితే శక్తి అనేటువంటిది తీసుకున్నట్లయితే విశ్వంలో చాలా రూపాల్లో దొరుకుతుంది.
చాలా రూపాల్లో ఉంటుందనమాట. సో, ఉష్ణం అనేటువంటి రూపంలో ఉంటుంది. కాంతి అనేటువంటి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ధ్వని అనేటువంటి రూపంలో ఉంటుంది. అయస్కాంత తత్వం అనేటువంటిది, నెక్స్ట్ రసాయనిక శక్తి ఇలా నంబర్ ఆఫ్ ఫార్మ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే. సో, అయితే ఎక్కడైతే శూన్యం అనేటువంటిది తీసుకుంటామో శూన్యం అంటే ఎటువంటి వాయువులు వాటిలో ఉండవు. ఎటువంటి యానకం అనేది ఉండదు. యానకం అనేటువంటిది ఉండదనమాట. ఓకే. ఘన గాని, ద్రవ, వాయు ఇలాంటి పదార్థాలేవి కూడా ఉండవు. అలాంటి ప్రదేశాన్ని ఏమంటారంటే శూన్య ప్రదేశంగా చెప్తారు. సో, శూన్యంలో కాంతి వేగం అనేది సుమారు 3 × 10⁸ మీటర్ పర్ సెకన్‌గా ఉంటుంది. అంటే సెకనుకి 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. సో, అంతే వేగంతో ఈ ఉష్ణ వికిరణాల రూపంలో సేమ్ ఇంతే వేగంతో ప్రయాణం చేస్తుందనమాట. ఓకే. సో, 3 × 10⁸ మీటర్ పర్ సెకన్‌గా అంత వేగంతో ప్రయాణం చేస్తుంది ఉష్ణం అనేటువంటిది కూడా. ఓకే. సో, అదేంటండి ఉష్ణం ప్రయాణం చేయడానికి యానకం అవసరం గదా! అని అంటే అది 100% కరెక్ట్ కాదు. ఉష్ణం ప్రయాణం చేయడానికి యానకం ఉన్నా వెళ్తుంది, యానకం లేకపోయినా వెళ్తుంది. యానకం ఉన్నప్పుడు జరిగేటువంటి దాన్ని ఉష్ణ వహనం అంటారు. ఉష్ణ వహనం, నెక్స్ట్ ఉష్ణ సంవహనం అంటారు. సంవహనం. ఓకే. ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనం ఇలా 2 పద్ధతుల్లో యానకం ఉన్నప్పుడు జరుగుతుంది. మరి యానకం లేనప్పుడు జరిగే ఆ పద్ధతిని ఏమంటారు? ఉష్ణ వికిరణం అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో, సూర్యుడి నుంచి భూమి మీదకి ఉష్ణం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది అంటే మోస్ట్‌లీ ఉష్ణ వికిరణాల రూపంలోనే వస్తుందనమాట. అంటే రూపం అంటే ఉష్ణ వికిరణం అనేటువంటి పద్ధతిలో ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి ప్రయాణం చేస్తుంది. ఓకే. రైట్. సో, దీనికి యానకం అనేది అవసరం లేదు. ఒకవేళ ఉన్నా గాని ఉన్నా వెళ్తుంది, లేకపోయినా వెళ్తుంది ఈ ఉష్ణం అనేటువంటిది. సో, శూన్యంలో అడుగుతున్నారు కాబట్టి ఎంతని చెప్తాం? కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. సో, దేనికి సమానంగా? ఆప్షన్ ఏ కాంతి వేగానికి సమానంగా. 95కి ఆన్సర్ ఏ అండి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఓకే. సో, గాలి వేగాన్ని కొలవడానికి ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూడండి. ఆల్టిమీటర్ అంటున్నాడు. ఆల్టిమీటర్ అంటే విమానాల ఎత్తుని కొలవడానికి వినియోగిస్తారు. విమానాల ఎత్తుని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఆల్టిమీటర్ అంటారు. పీడనంలో వచ్చేటువంటి వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని ఈ విమానాల ఎత్తుని కొలుస్తారనమాట ఆల్టిమీటర్‌ని ఉపయోగించి. నెక్స్ట్ ఎనిమోమీటర్. సో, దీన్నే వాడతారు. దీనికి గాలి వేగాన్ని కనుగొనడానికి కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం అన్నమాట. ఎనిమోమీటర్ గాలి వేగాన్ని కొలవడానికి వాడతారు. ఓకే. సో, మీరు టెర్రస్ మీద ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని బిల్డింగ్స్‌లో ఇలాంటి షేప్ ఉన్నవి ఉంటాయి. సో, ఇలా కొన్ని జస్ట్ లైక్ ఇలా బౌల్స్ లాగా ఉంటాయి. ఓకే. రైట్. సో, ఇవెప్పుడూ కూడా కంటిన్యూయస్‌గా రొటేట్ అవుతా ఉంటాయి. సో, దీన్ని ఆధారంగా చేసుకొని అంటే ఇదే అన్నమాట. ఇదే ఎనిమోమీటర్ అనేటువంటిది. ఓకే. వాతావరణ శాఖ మీకు న్యూస్‌లో చూపించినప్పుడు కూడా సేమ్ ఇలాంటి షేప్‌ని చూపించి ఎంత వేరియేషన్ ఉందనేది చెప్తా ఉంటారు. ఓకే. సో, మీటర్ అనేటువంటిది. అదే కెలరీమీటర్ అనేది తీసుకుంటే ఉష్ణం కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం. ఉష్ణం కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని కెలరీమీటర్ అంటారు. ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఆహ్, ఈ థర్మామీటర్స్‌గా తీసుకుంటారనమాట. సో, ఉష్ణం వేరే, ఉష్ణోగ్రత అనేది వేరే. నెక్స్ట్ ఈ క్రోనోమీటర్ అనేటువంటిది. అంటే దీన్ని కాలాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏన్షియంట్ టైమ్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. సో, అది దీనికి సంబంధించింది. సో, క్వెషన్ నంబర్ 96కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మేఘం ఎలాంటి కొలాయిడల్ పదార్థం? ఓకే. సో, కొలాయిడల్ అంటే ఏంటి? ఆహ్, అంటే 1 నానోమీటర్ 1 నానోమీటర్ నుండి 1000 నానోమీటర్స్ అంత రేంజ్‌లో ఉండేటువంటి పదార్థాలని అంటే ద్రవాల్ని ఏమంటారు అంటే కొలాయిడల్ పదార్థాలుగా చెప్తారు. కొలాయిడల్ పదార్థాలు లేదా ద్రావణాలుగా చెప్తారు. ఒక గ్లాస్ నీరనేటువంటి దాన్ని తీసుకొని నీటిలో బియ్యపు పిండి ఇలాంటి వాటిని కలిపామనుకోండి. అది కంప్లీట్‌గా దీనిలో కరిగిపోతుందా? కరగదు. సో, ఆ కణాలనేటువంటిది ఉండిపోతాయి. ఆ కణాల యొక్క సైజ్ అనేది పరిమాణం ఈ రేంజ్‌లో గనక ఉంటే దాన్నే కొలాయిడల్ ద్రవంగా లేదంటే ఎక్కువగా కొలాయిడల్ ద్రవం అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో, ద్రవం అంటే ఏమనుంటుంది? ద్రవం అంటే దానిలో ద్రావణం ఆ! ద్రవం లేదా ద్రావణం అంటే ఏముంటాయి? ద్రావితం ప్లస్ ద్రావణి.
ద్రావణి. ఓకే. సో, ద్రావణి అంటే అధిక మొత్తంలో ఉండేటువంటి దాన్ని ద్రావణి అంటారు. అల్ప మొత్తంలో ఉండేటువంటి దాన్ని ద్రావితం అంటారు. ఓకే. అల్ప మొత్తం. ఇదేమో అధిక మొత్తం. దేనిలో అధిక మొత్తం? ద్రావణంలో. ఇప్పుడు నేను బియ్యపు పిండి కలిపిన నీటిని తీసుకున్నా. సో, ఈ బియ్యపు పిండి కలిగిన నీటిలో ఎక్కువ ఎవరున్నారు? నీరుంది. నీరుంది కాబట్టి నీరేమవుతుంది? ద్రావణి. నీరనేది ద్రావణి. మరి బియ్యపు పిండనేది ద్రావితం అనేటువంటిది అవుతుంది. బియ్యపు పిండి. ఓకే. బియ్యపు పిండి. దాన్నే మనం స్టార్చ్ లాంటిదిగా చెప్తాం. బియ్యపు పిండి, పిండి పదార్థంగా చెప్తాం. ఓకే. రైట్. సో, ఇలా తక్కువ మొత్తంలో ఉండేటువంటి వాటిని కొలాయిడల్‌లో కూడా సేమ్ అలాంటివే ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి మేఘం అనేటువంటిది తీసుకుంటే మేఘంలో మనం ఏం అబ్జర్వ్ చేస్తామండి? సో, గాలిలో నీటి అణువులనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. నీటి అణువులు ఎక్కువగా ఉండటం వలన నీకు మేఘం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకేనా? సో, గాలిలో నీటి అణువులు అంటే వాయువులో ఏముంటుంది? వాయువులో ద్రవం అనేటువంటిది ఉంటుంది. వాయువులో ద్రవం గనక ఉంటే దాన్నేమంటారు? మేఘంగా చెప్తారు. సో, క్వెషన్ నంబర్ 97కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సహజ రేడియో ధార్మికత స్వభావాన్ని కనుగొన్నది ఎవరు అంటున్నారు. ఓకే. సో, సహజ రేడియో ధార్మికత. ఈ స్వభావాన్ని కనుగొన్నది. అసలు రేడియో ధార్మికత అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థం అనేటువంటిది తీసుకుంటే, ఆ పదార్థం నుంచి ఆల్ఫా, బీటా, గామా కిరణాల్ని విడుదల చేస్తే, అటువంటి పదార్థాలను ఏమంటారు? రేడియో ధార్మికత పదార్థాలు, లేదంటే రేడియో ధార్మికత మూలకాలు అంటారు. ఈ స్వభావాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రజ్ఞుడు హెన్రీ బెకరెల్ అన్నమాట. ఓకే. సో, హెన్రీ బెకరెల్ అనేటువంటి ఆయనగా చెప్తాం. హెన్రీ. హెన్రీ బెకరెల్. హెన్రీ బెకరెల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో, ఈయన్నే ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. ఫాదర్ ఆఫ్ రేడియో యాక్టివిటీగా చెప్తారు. ఓకే. రైట్. సో, ఈ హెన్రీ బెకరెల్ సహజ రేడియో ధార్మికతని మొదటిసారిగా గుర్తించాడు. రేడియో ధార్మికత. సహజ రేడియో ధార్మికతని గుర్తించినటువంటి మొట్టమొదటి శాస్త్రజ్ఞుడనమాట. ఓకే. సో, 1896లో ఈయన దాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఆయనకి 1903లో ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇచ్చారు. ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా? రైట్. సో, అయితే ఇక్కడ విషయం చూడండి. సహజ రేడియో ధార్మికతకి ప్రమాణాలు కూడా ఏంటవి? బెకరల్ అన్నమాట. సహజ రేడియో ధార్మికతకి ప్రమాణాలు బెకరల్. బీక్యూ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. ఓకే. సో, ఎక్కువగా ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. ఈ క్రింది వానిలో సహజ రేడియో ధార్మికతకి ప్రమాణాలు ఏవి అంటారు. అక్కడ క్యూరీ అని ఉంటుంది. రూదర్‌ఫోర్డ్ అని ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు. సో, ఇంకొకటి బెకరల్ అని కూడా ఉంటుంది. సో, మనం బెకరల్‌ని చూజ్ చేస్తాం. మరి కృత్రిమ రేడియో ధార్మికత. రేడియో ధార్మికత. రేడియో ధార్మికతని గుర్తించినటువంటి శాస్త్రజ్ఞులు ఎవరు అంటే మేడమ్ క్యూరీగా చెప్తాం. మేడమ్ క్యూరీ. మేడమ్ క్యూరీ. సో, తనకి ఫిజిక్స్‌లోను, కెమిస్ట్రీలోను రెండిట్లోనూ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మొదటి మహిళగా తీసుకుంటాం. ఓకే. రైట్. సో, ఈ మేడమ్ క్యూరీ. సో, సహజ రేడియో ధార్మికతకి ప్రమాణాలేమో బెకరెల్. మరి కృత్రిమ రేడియో ధార్మికతకి ప్రమాణాలొచ్చేసరికి క్యూరీ అనేటువంటిదిగా చెప్తాం. క్యూరీ. సో, దేనితో ఇండికేట్ చేస్తారు క్యూరీ అనేటువంటి దాన్ని? సిఐ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. ఓకే. సో, 1 బెకరెల్ ఈజ్ ఈక్వల్ టు 1 డీపీఎస్ అనేటువంటిదిగా చెప్తాను. డిసింటిగ్రేషన్ పర్ సెకండ్ అనేటువంటిదిగా. ఓకే. సో, డీపీఎస్ అంటే డిసింటిగ్రేషన్. పర్ సెకండ్. అంటే దాని అర్థం ఏంటి? ఒక రేడియో ధార్మికత పదార్థం నువ్వు తీసుకుంటే దాని నుంచి వచ్చే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు ఒక సెకన్‌లో ఎన్నొస్తున్నాయి? దాన్నే ఏమంటారు? డిసింటిగ్రేషన్ పర్ సెకండ్‌గా చెప్తారు. అది 1 డీపీఎస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1 బెకరెల్ అవుతుంది. ఓకే. మరి అదే 1 బెకరెల్ ఇంకొక విధంగా ఒక క్యూరీ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూరీ ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 10^10 బెకరల్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. అంటే సుమారు 37 బిలియన్ బెకరల్స్ అన్నమాట. ఒక సెకన్‌లో
37 బిలియన్ బెకరల్స్ అనేటువంటిది, అంటే అంత డిసింటిగ్రేషన్ గనక జరిగితే దాన్ని ఏమని చెప్తారండి? 1 క్యూరీ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా? రైట్. సో, ఈ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్‌బీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. క్వెషన్ నంబర్ 98కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. టింక్చర్ ఆఫ్ ఐడిన్ అనేటువంటి ద్రవం డాష్‌ని కలిగి ఉంటుంది అంటున్నాడు. సో, ఈ టింక్చర్ ఆఫ్ ఐడిన్ అనేటువంటిది మనం ఉపయోగించేటువంటి వాటిల్లో ఒక పవర్‌ఫుల్ యాంటీసెప్టిక్ కారకం అనమాట. పవర్‌ఫుల్ యాంటీసెప్టిక్ కారకం. పవర్‌ఫుల్ యాంటీసెప్టిక్ కారకం. ఓకే. సో, దీనిలో అంటే ఎక్కడైనా దెబ్బలు గాని ఇలాంటివి తగిలినప్పుడు, సో, నెక్స్ట్ ఆపరేషన్స్ ఇలాంటివి చేసినప్పుడు అక్కడ కుట్లు ఏస్తారు గదా! అక్కడ క్లీన్ చేయడానికి ఇలాంటి ద్రావణాలను ఎక్కువగా వినియోగిస్తా ఉంటారు. సో, దీనిలో ఏముంటాయి? టింక్చర్ ఆఫ్ ఐడిన్‌లో ఏముంటుంది అంటే జెర్మ్స్ ఇలాంటి వాటిని చంపడానికి ఉపయోగించే ఇథైల్ ఆల్కహాల్ అనేటువంటిది ఉంటుంది. ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. ఓకే. నెక్స్ట్ దీనితో పాటు అడిషనల్‌గా 2-7% ఐడిన్ అనేటువంటి దాన్ని, అయోడిన్ అనేటువంటి దాన్ని కలుపుతారనమాట. అయితే I2 అనేటువంటి ఫార్మ్‌లో కలపటం వలన అది స్టేబుల్‌గా ఉండదు. స్థిరంగా ఉండదనమాట. ఓకే. అందుకనే ఏం చేస్తారు? ఐడిన్ ఈ రూపంలో స్థిరత్వం లేకపోవటం వలన ఈ పొటాషియం అయోడైడ్ అనేటువంటి రూపం గాని, లేదంటే సోడియం అయోడైడ్ అనేటువంటి రూపం గాని వాటిలో కలుపుతారు. ఏంటవి? పొటాషియం అయోడైడ్. పొటాషియం అయోడైడ్ లేదంటే సోడియం అయోడైడ్. అనేటువంటి రూపంలో కలుపుతారనమాట. ఓకే. సో, ఈ టోటల్ కాంపోజిషన్‌ని ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ అయోడిన్ కాంపోజిషన్‌ని, లేదంటే సోడియం అయోడైడ్ ఇలాంటి కాంపోజిషన్‌ని, పొటాషియం అయోడైడ్ కాంపోజిషన్ ఏమంటారండి? టింక్చర్ ఆఫ్ ఐడిన్‌గా చెప్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పొటాషియం అయోడైడ్ అంటే తీసుకునేవాళ్ళం. కానీ పొటాషియమే ఇచ్చాడు కాబట్టి ఇది తీసుకోం. ఓకే. సో, దీనిలో లిటిల్ బిట్ చాలా తక్కువ అమౌంట్‌లో మాత్రమే, చాలా చాలా తక్కువ అమౌంట్‌లో వాటర్ అనేది ఉంటుంది. బట్ వాటర్ కూడా కన్సిడర్ చేయం. సోడియం క్లోరైడ్ తీసుకోం. సో, ఎక్కువగా ఉండేటువంటి కాంపోజిషనే ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇథైల్ ఆల్కహాల్ అనమాట. ఓకే. శానిటైజర్స్ ఇలాంటి వాటిలో కూడా ఉంటాయి. సో, క్వెషన్ నంబర్ 99కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పాలల్లో ఉండే చక్కెరని ఏమంటారు? ఓకే. సో, పాలల్లో ఎటువంటి చక్కెర ఉంటుంది? లాక్టోజ్ అనేటువంటి చక్కెర ఉంటుంది. పాలల్లో ఉండేటువంటి చక్కెరని లాక్టోజ్ గా తీసుకుంటాం. దీన్నే మిల్క్ షుగర్ అని కూడా చెప్తారు. మిల్క్ షుగర్ అనేటువంటిదిగా. సో, ఇది ఒక సహజ చక్కెర అనమాట. సహజ చక్కెర. ఓకే. సో, నెక్స్ట్ ఈ మాల్టోజ్ గాని, లేదంటే గ్యాలాక్టోజ్, సుక్రోజ్ ఇవి కూడా సహజ చక్కెరలే. అయితే ఎక్కువగా సుక్రోజ్ గురించి ఇంకొక విధంగా ఎలా అడుగుతారంటే, సుక్రోజ్ అంటే పంచదార. పంచదారనే మనం ఏమంటాం? సుక్రోజ్‌గా చెప్తాం. దీన్ని టేబుల్ షుగర్ అని కూడా పిలుస్తారు. టేబుల్ షుగర్ అని కూడా పిలుస్తారు పంచదారని. ఓకేనా? సో, క్వెషన్ నంబర్ 100కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అండి. లాక్టోస్. ఓకే. రైట్. సో, ఇవి ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్. రైట్. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ నెంబర్ 74కు సంబంధించినటువంటి బయాలజీ ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి విశ్లేషణలు చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, అండోత్పత్తికి సహకరించు హార్మోన్. అండోత్పత్తి అంటే అర్థము. ఓకే. అండోత్పత్తి అంటే అర్థం ఏంటి? అండము యొక్క విడుదలను ఏమంటాము? అండోత్పత్తి అంటారు. ఓకే. అండము యొక్క విడుదలను అండోత్పత్తి అని పిలుస్తారు. మరి ఇక్కడ అండము యొక్క విడుదల ఎక్కడి నుంచి జరుగుతుంది? సో, అండము యొక్క విడుదల, ఈ అండం అంటే ఏంటండి అసలు? ఇది అండం ఈజ్ నథింగ్ బట్ ఎగ్. ఇది స్త్రీబీజ కణం. ఓకేనా? జంతువులలో స్త్రీబీజ కణం ఏంటి? అండం. మరి ఇది ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతుంది? స్త్రీబీజ కోశాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఓకే. స్త్రీబీజ కోశాలు. ఈ యొక్క స్త్రీబీజ కోశాలు ప్రత్యేకంగా గ్రాఫియన్ పుటికలు అనేటటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. గ్రాఫియన్ పుటికలు. ఈ యొక్క గ్రాఫియన్ పుటికలనే ఓవేరియన్ పుటికలు అని కూడా పిలుస్తారు, లేదా ఓవేరియన్ ఫాలికిల్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా?
సో గ్రాఫియన్ పుటికలు లేదా ఓవేరియన్ ఫాలికిల్స్ అని పిలుస్తారు. ఈ గ్రాఫియన్ పుటికలు లేదా ఓవేరియన్ ఫాలికిల్స్ స్త్రీ బీజ కోశాలలో ఉండి ఇవి అభివృద్ధి చెంది ఏం చేస్తాయి, అండాన్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ స్త్రీ బీజ కోశాలలో ఉన్న గ్రాఫియన్ పుటికల యొక్క అభివృద్ధికి ఓకేనా పీయూష గ్రంథి పిట్యూటరీ గ్రంథి విడుదల చేసేటటువంటి ఒక ప్రత్యేక హార్మోను కావాలి. సో ఈ పాటికే మీరు గెస్ చేసి ఉండాలా. ఇక్కడ FSH అంటే అర్థము ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH, follicle. Okay, so the hormone which is required for the maturation of ovum, అండము యొక్క పరిణితికి సంబంధించి కీలక పాత్రను పోషించేటటువంటి హార్మోనే ఈ యొక్క FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ. మరి మిగతాయి తీసుకుంటే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, GH గ్రోత్ అంటే పెరుగుదల హార్మోన్, ADH యాంటీ డయూరిటిక్ హార్మోన్, ఓకే, ఈ యొక్క యాంటీ డయూరిటిక్ హార్మోన్నే మనం ఏమని పిలుస్తాం, వాసోప్రెసిన్ అని పిలుస్తాము. ఇది మూత్రము యొక్క ఘన పరిమాణాన్ని నిర్ధారించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. పెరుగుదలకు సహకరించేది గ్రోత్ హార్మోన్. TSH థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసేది, దానిని ప్రేరేపించి దాని నుంచి థైరాక్సిన్ ఉత్పత్తికి సహకరించేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ మొత్తం హార్మోన్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, పీయూష గ్రంథి నుంచి వస్తున్నాయి. మరి ఇలా పీయూష గ్రంథి నుంచి వచ్చేటటువంటి ఈ హార్మోన్లు కొన్ని శరీర అవయవాలపై పనిచేస్తుంటే కొన్ని ఇతర వినాళ గ్రంథులపై పనిచేస్తున్నాయి. కాబట్టే పీయూష గ్రంథిని ఏమంటున్నాము, మాస్టర్ గ్లాండ్. ఓకేనా, అతి ప్రధాన వినాళ గ్రంథిగా పిలుస్తారు. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, రక్తము యొక్క చక్కెర స్థాయి పెరిగితే వచ్చు వ్యాధి. మరి రక్తములో చక్కెర స్థాయి పెరిగితే ఏ వ్యాధి వస్తుంది అనే దాన్ని ముందు చూసేటప్పుడు అసలు రక్తంలో చక్కెర ఎంత శాతం ఉండాలి, ఎంత శాతం ఉండాలండి, 100 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్. ఒక డెసిలీటర్ రక్తానికి 100 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి యొక్క రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉన్నట్టు. మరి ఈ యొక్క గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేటటువంటి హార్మోన్ ఏది అంటే ఇన్సులిన్. ఓకేనా, ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, రక్తంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ను ఓకే గ్లైకోజన్గా మారుస్తుంది. ఒకవేళ మనకు గ్లూకోజ్ గనక అవసరమైతే మరొక హార్మోన్ వస్తుంది, అదే గ్లూకాగాన్. ఈ యొక్క గ్లూకాగాన్ హార్మోన్ ఫలితంగా ఏమవుతుంది, గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ చేయబడుతుంది. ఈ విధంగా రెండు హార్మోన్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. నౌ ఇఫ్ ఇన్సులిన్ గనక లేకపోతే ఏమవుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఏమవుతుంది, పెరుగుతుంది. తత్ఫలితంగా మూత్రపిండాలలోకి చేరి మూత్రము ద్వారా గ్లూకోజ్ బయటికి పోద్ది. ఒకవేళ మూత్రం ద్వారా గ్లూకోజ్ పోతే దానినే డయాబెటిస్ మెల్లిటస్ అని పిలుస్తారు. ఓకేనా, ఒకవేళ మూత్రం ద్వారా నీటిని గనక కోల్పోతే దానిని డయాబెటిస్ ఇన్సిపిడస్, ఈ అనేది ఇంటర్వెల్గా గుర్తుంచుకోండి. ఓకేనా, అతిమూత్ర వ్యాధి అని పిలుస్తారు. ఈ అతిమూత్ర వ్యాధి వాసోప్రెసిన్ లోపం వల్ల వస్తుంది. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక పదంలోనే తేడా ఉంది, డయాబెటిస్ మెల్లిటస్, డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ లోపం వల్ల మూత్రం ద్వారా నీటిని కోల్పోవడం. డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ లోపం వల్ల మూత్రం ద్వారా చక్కెరను కోల్పోవడం. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ. క్లియర్. నెక్స్ట్, ఒకే జాతికి చెందిన ఇతర సభ్యులను ఆకర్షించడానికి ఒక జాతి జంతువులు విడుదల చేసేటటువంటి రసాయనాలు. సో ఒకే జాతికి, జాతి అంటే అర్థం ఏంటి, ఒకే లక్షణాలు కలిగి ఉండి స్వేచ్ఛగా ప్రకృతిలో ప్రత్యుత్పత్తి జరపగలిగిన జీవుల సమూహాన్ని ఏమంటాం,
జాతి అని పిలుస్తారు. జాన్ రే అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా జాతి అనే పదాన్ని ఉపయోగించాడు. ఓకేనా? మరి ఒకే జాతికి చెందిన జీవులు తమను పోలినటువంటి ఇతర జీవులను గుర్తించడానికి కానీ, తమ యొక్క అపోనెంట్ పార్ట్నర్ను, ఓకేనా, ఆపోజిట్ సెక్స్ పార్ట్నర్ను, అంటే పురుష జీవులు స్త్రీ జీవులను, స్త్రీ జీవులు పురుష జీవులను ఇలా గుర్తించడంలో కూడా కీలక పాత్రను పోషించే ప్రత్యేక రసాయనాలను ఫిరమోన్స్ అంటారు. ఏమంటారు? ఫిరమోన్స్. ఓకేనా? సో ఫిరమోన్స్ ఆర్ ద కెమికల్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ద లివింగ్ ఆర్గానిజమ్స్. సజీవులన్నీ కూడా ఏం చేస్తాయి? తమ యొక్క జాతికి చెందిన జీవులను గుర్తింపులో భాగంగా ఈ యొక్క రసాయనాలను విడుదల చేస్తాయి. ఈ ఫెరమోన్స్ అనేవి ప్రత్యుత్పత్తిలో కీలక పాత్రను పోషిస్తాయి. ఓకే, ఇక మిగతా ఆప్షన్స్ తీసుకుంటే హార్మోన్లు రసాయన వార్తాహరులుగా పనిచేస్తాయి, ప్రోటీన్తో నిర్మితమవుతాయి, వినాళ గ్రంథులు విడుదల చేస్తాయి. న్యూక్లిక్ ఆమ్లాలు ఇవి కేంద్రకంలో ఉండేటటువంటి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్, రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్. స్టెరాయిడ్స్ అనేవి ప్రత్యేకమైనటువంటి స్టిమ్యులెంట్ కెమికల్స్. అవి ఉత్తేజితం చేసి లేదా ఒక చర్య వేగాన్ని పెంపుదల చేసి తర్వాత వెంటనే వాటి యొక్క దాని ఏమంటారంటే పని పూర్తి కాగానే అవి డిసోసియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకుంటే ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్ హెచ్వైవి సూచిస్తుంది. దేనిని సూచిస్తుంది అంటే హెచ్వైవి హై ఈల్డింగ్ వెరైటీ, అధిక దిగుబడి రకాలను సూచిస్తుంది. హై ఈల్డింగ్ వెరైటీస్. ఓకే, నెక్స్ట్ డాలీ ప్రపంచంలో మొట్టమొదటి క్లోన్ చేసిన జంతువు ఇది అన్నాడు. అది గొర్రె, ఆవు, మేక, పంది అంటున్నాడు. మరి ఏదండి డాలీ? ఏది? గొర్రె. సో డాలీ ఈజ్ ఏ షీప్. మరి యొక్క గొర్రెను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా, ఓకే, ఏ ప్రక్రియ ద్వారా? క్లోనింగ్ ప్రక్రియ ద్వారా. గుర్తుంచుకోండి, క్లోనింగ్ అనేది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో బీజ కణాలు పాలు పంచుకోవు. ఓకేనా? కేవలము శాకీయ కణాల యొక్క పాత్ర మాత్రమే ఉంటుంది. క్లియర్? అలాంటి ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తిని ఏమని పిలుస్తాం? క్లోనింగ్ అంటాము. క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి జీవులు జన్యుపరంగా ఒకే విధమైనటువంటి లక్షణాలను చూపుతాయి. ఓకేనా? సో కాబట్టి జన్యుపరంగా ఒకే రకమైన లక్షణాలు చూపే జంతువుల సమూహాన్ని లేదా జీవుల సమూహాన్నే క్లోన్, ఆ విధానాన్ని క్లోనింగ్ అని పిలుస్తారు. మరి ఇక్కడ ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డాలీ అనేటటువంటి దానిని, ఓకేనా, ఇయాన్ విల్మట్ అనేటటువంటి శాస్త్రవేత్త జూలై 5, 1996లో, ఓకేనా, ఈ యొక్క క్లోనింగ్ ప్రక్రియను ఉపయోగించి దీనిని తయారు చేయడం అనేది జరిగింది. మరి జూలై 5న 1996లో హిస్టారికల్గా, ఓకేనా, సైన్స్లో ఒక న్యూ ఎరాను క్రియేట్ చేసే విధంగా ఈ యొక్క డాలీ పుట్టినప్పటికీ కూడా కేవలం బిట్టుగా మాత్రమే ఇది అడుగుతున్నారు. ఎందుకని? ఇది ఇప్పుడు లేదు. డాలీ ఫిబ్రవరి 14, 2003న ఏమైపోయింది? ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో మరణించింది. ఓకేనా? సో ఇయాన్ విల్మట్ ఎంతో ప్రేమతో సృష్టించినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఏమైంది? 2003 ఫిబ్రవరి 14వ తేదీన, వి నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిబ్రవరి 14th, ఓకేనా, ఆ రోజు ఏమైంది? అది చనిపోవడం అనేది జరిగింది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో. బతికున్నంతకాలం కూడా ఎక్కువగా ప్రయోగశాలలోనే ఉండిపోయింది, ఎందుకంటే బయట వాతావరణానికి అంత అనుకూలత చెందలేకపోయింది. క్లియర్? సో కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, మొట్టమొదటి క్లోన్ చేసినటువంటి జంతువు ఏది అంటే గొర్రె. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 74 అని జియోగ్రఫీ అండ్ స్టాండర్డ్ జీకే. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1904, బి 1907, సి 1909, డి 1924 అని. సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో అనే దీన్ని జంషెడ్జీ టాటా అనే వ్యక్తి బీహార్లో ప్రారంభించారు. అప్పుడు ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారంటే బీహార్ అని. ప్రస్తుతం ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే జార్ఖండ్ రాష్ట్రం. ఏ రాష్ట్రంలో ఉందండి? ఇది జార్ఖండ్ రాష్ట్రం.
టాటా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. భారతదేశంలో నేటికి పురాతనమైనటువంటి ఇనుము కర్మాగారం ఇది. పురాతన మరియు ప్రైవేటు రంగంలో అతిపెద్ద ఇనుము కర్మాగారం తీసుకోండి. అంటే ఈయన పేరు మీదగానే జంషెడ్జీ టాటాపూర్ మీదుగా ఒక నగరానికి జంషెడ్పూర్ అని పేరు పెట్టి దీన్ని భారత ఉక్కు నగరం అని పిలుస్తారండి. భారతదేశ ఉక్కు నగరం అని పిలుస్తారండి. జంషెడ్జీ టాటా పేరు మీద జంషెడ్పూర్ అని పేరు పెట్టారు. ఉక్కు నగరం అని పిలవడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, హిమాలయ పర్వతాల్లో భాగం కానిది ఏమిటి అని అడిగాడండి. ఏ ఆరావళి పర్వతాలు, బి పిర్పంజల్, సి కారాకోరం, డి హిందూ కుష్ అని. చూడండి సార్, ఇది ఆరావళి పర్వతాలని, బి పిర్పంజల్ వస్తుందండి, పిర్పంజల్ పర్వత శ్రేణులు వస్తాయి. సి కారాకోరం పర్వత శ్రేణులు అండి, డి హిందూ కుష్ పర్వతాలు. ఇందులో మనకి ఇక్కడ రాజస్థాన్లో ఎలా ఉండే ఈ పర్వతాలే ఆరావళి పర్వతాలని. దీనిలో మనకు తెలుసు కదండి, ఎత్తైన శిఖరం అంటే ఏమొస్తుంది, ఆరావళి పర్వతాలు ఎత్తైన శిఖరం అంటే గురు శిఖరం వస్తుందండి. ఓకేనా. ఇక్కడ మనకి ఇవి పిర్పంజల పర్వతాలు ఎలా ఉంటాయని, కారాకోరం పర్వతాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కలిపితే హిందూ కుష్ పర్వతాలు, ఇవే ట్రాన్స్ హిమాలయాస్. ఓకేనా. సో మనకి ఆన్సర్ ఏంటి సార్ అంటే ట్రాన్స్ హిమాలయాస్. అంటే ఆన్సర్ ఈజ్ ఏ అండ్ ఆరావళి పర్వతాలు. ఓకే. నెక్స్ట్ వన్, లిథోస్పియర్ ఒక భూమి యొక్క ఎగువ భాగం, భూమి మధ్య భాగం అండి, భూమి యొక్క అత్యధిక పొర, భూమి యొక్క లోపల భాగం అన్నాడు. లిథోస్పియర్ అంటే జలావరణము, శిలావరణము, జీవావరణము అండ్ వాతావరణం. జల ఆవరణం అని, ఆవరణం, శిలావరణం, జీవావరణం, వాతావరణం. హైడ్రోస్పియర్ అండ్ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్ అని ఇవి మనకి ప్రధానంగా 4 రకాలు. ఇందులో లిథోస్పియర్ అని అంటే భూమి యొక్క ఎగువ భాగం, భూమి మధ్య భాగం, భూమి యొక్క అత్యధిక పొర, భూమి యొక్క లోపల భాగం. భూమి యొక్క ఎగువ భాగం ఏంటంటే సార్ మనకి లిథోస్పియర్గా చెప్పడం జరుగుతుంది, భూమి యొక్క ఎగువ భాగం అని. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పొరల్లో భూపటలం అని, భూప్రావారం అని, భూపటలం, భూప్రవారం, భూకేంద్ర మండలం, ఇలా పేర్కొంటారండి. ఓకేనా. క్రస్ట్, మ్యాంటెల్, క్రస్ట్, కోర్ అండి. కోర్లో ఇన్నర్, అవుటర్ అండి. ఇన్నర్ కోరు, అవుటర్ కోర్ ఏరియా. సో ఇది మనకి దీనిలోనే ఈ పై పొర నుంచి మనకి స్టార్ట్ అయ్యే లిథోస్పియర్ అనేది ఎలా ఉంటుందండి. ఓకేనా. ఇదంతా కూడా దీనిలో మనకి అనేకంగా మూలకాలు అనేవి లభిస్తుంటాయి. ఈ మూలకాలు మనకి అల్యూమినియం రూపంలో, అల్యూమినియం కావచ్చు, లేదా ఐరన్ కావచ్చు, అల్యూమినియం, ఐరన్, ఇనుము, మ్యాంగనీస్ ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ ఈ యొక్క స్పీడ్లో ఉంటాయండి, ఆవరణాల్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, హిమాచల్లో పొడవైన శ్రేణి ఏమిటి. ఏ
పిరిపంజలు, బి కారాకోరం, సి కైలాస్ పర్వతాలు, డి హిందూకుష్ పర్వతాలు అండి. ఇవి కారాకోరం పర్వతాలు. హిందూకుష్ పర్వతాల్లో పొడవని కారాకోరం అని. హిమాచల్లో పొడవైనవి అన్నాడు. హిమాచల్ పర్వతాలు పొడవైనవి అనేటప్పటికి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. దీని పేరు పిర్పంజల్ పర్వతాలు. ఎలా వస్తాయి? జమ్మూ నుండి వస్తాయి. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో, అదే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎలా ఉండేటువంటివే పిర్పంజల్ పర్వతాలు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ధౌలధార, తర్వాత ముస్సోరి, తర్వాత నేపాల్ హిమాలయాలు, తర్వాత సిక్కింకి భూటాన్ హిమాలయాలు, ఇలా ఉంటాయి అస్సోం హిమాలయాస్. ఇవన్నీ కూడా మనకి పిర్పంజలు, ధౌలధార, పిర్పంజల్, ధౌలధార శ్రేణులు, ముస్సోరి శ్రేణులు, నేపాల్ హిమాలయాలు, సిక్కిం హిమాలయాలు. ఓకేనా? దీనిలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏంటి సార్ అంటే పిర్పంజల్ పర్వత శ్రేణి అండి. ఏంటి సార్ ఇది? పిర్పంజల్ పర్వత శ్రేణి. సో ఆన్సర్ ఈజ్ ఏ అండి. ఓకే, నెక్స్ట్ వన్. రోహతంగ్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ జమ్మూ కాశ్మీర్, బి కేరళ, సి హిమాచల్ ప్రదేశ్, డి సిక్కిం. రోహతంగ్ పాస్ అని ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది రోహతంగ్ పాస్ అని. అదే పాల్ఘాట్ పాస్ కానీ, పాల్ఘాట్ పాస్ లేదా అండ్ ఏంటి సార్ షెన్కోటన్ పాస్ అని. ఈ షెన్కోటన్ పాస్ అండ్ పాల్ఘాట్ పాస్ కేరళలో ఉంటాయి. జోజిలా పాస్ అని, బుర్జిలా పాస్, బుర్జిలా పాస్, బనిహాల్ పాస్, కుర్దొంగలా పాస్ ఎక్సెట్రా అండ్ ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. నాతులా అండ్ జలప్లా అని, నాతులా పాస్, జలప్లా పాస్, జలప్లా కొనమ, నాతులా కొనమ అయితే సిక్కింలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్. బాల్బక్రమ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి మేఘాలయ, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ మేఘాలయ అని. బాల్బక్రమ్ నేషనల్ పార్క్ అండ్ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఇక్కడే ఉంటుంది. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అని. తమిళనాడులో అయితే నీలగిరి, మధుమలై, నీలగిరి, సత్యమంగళం, గిండి అంటే పాములకు ఫేమస్ అండి. గిండి నేషనల్ పార్క్ పాములకు ప్రసిద్ధి. ఇది స్నేక్స్ అండి ప్రసిద్ధి. అండ్ ఏంటి సార్ అంటే నీలగిరి, మధుమలై, సత్యమంగళం ఇవన్నీ కూడాను మనకి తమిళనాడులో ఉండేవి. ఇక షికార్ దేవి, రోహతంగ్, రోహతంగ్, నయనాదేవి, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ వన్. అంతర్జాతీయ జాతి వివక్షత నిర్మూలన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ మార్చి 21వ తేదీన జరుపుకుంటారండి. ఇదే మార్చి 21వ తేదీన జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని అంటే మనకి మార్చి 21 నుండి జాతీయ అటవీ దినోత్సవం అని. అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మనకి మార్చి 21. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇంద్రహార్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ సిక్కిం. చెప్పుకున్నాం సిక్కింలో 2 పాస్లు ఉంటాయని, నాతులా అండ్ జలప్లా పాస్లని. నెక్స్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో షిప్కిలా పాస్ ఒకటి వస్తుంది. బారాలచ్ పాస్.
అండ్ ఇంద్రహార్ పాస్ అని. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఆన్సర్ ఈజ్ డి అండ్. ఓకే, నెక్స్ట్ వన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ NIAS ఏ నగరంలో ఉంది? ఏ న్యూఢిల్లీ, బి బెంగళూరు, సి ముంబై, డి కోల్కతా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అయితే బెంగళూరు అండి. కోల్కతా చెప్పాను కదండి, కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంటుంది. కోల్ ఇండియా లిమిటెడ్ అని, కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రధాన కార్యాలయం అక్కడ సార్ అంటే కోల్కతా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంటుంది. మనకి ముంబై అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ NFCL అని లిమిటెడ్. నెక్స్ట్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, NSE, BSE, RBI అండ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL అన్నింటికి కూడా ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే మనకి ముంబైలోనే ఉంది. ఇవన్నింటికి ప్రధాన కార్యాలయం ముంబై. ఇది కాకుండా మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఓకేనా? NTPC తెలుగు మీడియం గ్రాంటెస్ట్ 74 ఎకానమీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. మొట్టమొదటి క్వశ్చన్, 2020 ఆగస్టులో కన్నుమూసినటువంటి పండిత్ జస్రాజ్ దేనిలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి? సో ఇది మనకు స్టాండర్డ్ జీకి సంబంధించిన క్వశ్చన్ అండి. నేను కరెంట్ అఫైర్స్ పరంగా ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి ఫోటోగ్రఫర్ ఉన్నాడు, చిత్రకారుడు ఉన్నాడు, రాజకీయవేత్త ఉన్నాడు, గాయకుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పండిత్ జస్రాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక క్లాసికల్ వోకలిస్ట్ అన్నమాట, గాయకుడు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మన గాయకుడు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ చాలా అడుగుతున్నారండి. మనకు రీసెంట్ టైంలో ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తి అనే క్వశ్చన్స్ మనకు ప్రముఖంగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ మనకు కొద్దిగా ఇంపార్టెంట్, బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా 10,500 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది ఎప్పటి వరకు? ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చేసరికి మార్చి 2022, డిసెంబర్ 2022, మార్చి 2025, డిసెంబర్ 2025. సో ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలు అంటే ఏం కాదండి, మెడికల్ షాప్స్ అండి. ఏంటండి? మెడికల్ షాప్స్. ఇదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మెడికల్ షాప్స్. ఇక్కడ ఎక్కువగా జనరిక్ మెడిసిన్స్ అమ్మడం జరుగుతుంది, తక్కువ ధరలకు వీటిని అమ్మడం జరుగుతుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 10,500 ఇటువంటి జన ఔషధి కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. దీని యొక్క లక్ష్యాన్ని మార్చి 2025 వరకు దీన్ని సాధించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మనకు ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ అండి. సో ఆయుష్మాన్ భారత్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విషయంలో ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల విలువ చేసే ఆరోగ్య బీమా కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటు టీబీ హరేగా దేశ్ జీతేగా, టీబీ విషయంలో కూడా 2025 వరకు టీబీని మన భారతదేశం నుండి పారద్రోలాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సో వీటన్నిటిపైన మనకి ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కింద ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కప్ లో బిల్లీ జీన్ కప్ గా పేరుగా మార్చబడ్డది దేనికి? ఆప్షన్ మనకు ఫెడరేషన్ కప్ ఉంది, ఆగా ఖాన్ కప్ ఉంది, ఉబెర్ కప్ ఉంది, డేవిస్ కప్ ఉంది. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిలో ఫెడరేషన్ కప్ ఏదైతుందో దీని యొక్క పేరును బిల్లీ జీన్ కప్ గా మార్చబడ్డది. బిల్లీ జీన్ అనే వ్యక్తి టెన్నిస్ ప్రముఖ క్రీడాకారిణి. ఈ వ్యక్తి ఫెడరేషన్ కప్ ను మొట్టమొదటిసారిగా గెలుచుకున్నటువంటి వ్యక్తి కూడా బిల్లీ జీన్. అందుకనే ఈ ఫెడరేషన్ కప్ కు మనకు చాలా విశిష్టత అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ వచ్చేసరికి బిల్లీ జీన్ కప్ ని మార్చింది ఏ కప్ ని అంటే ఫెడరేషన్ కప్ ని. IRAD ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సెస్ డేటాబేస్ యాప్ లో ఏ మంత్రిత్వ శాఖ ధోరణి మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది? IRAD అనేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అండి. ఏంటిది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో భారతదేశంలోనే అత్యధికంగా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. తర్వాత USA చైనాలో జరుగుతున్నాయి. అయితే రోడ్ యాక్సిడెంట్ ఎందువల్ల జరుగుతున్నాయి, వాటిని మనం ఎలా నివారించవచ్చు అన్న విషయాన్ని పైన
సంపూర్ణమైనటువంటి ఒక అనాలిసిస్ చేసుకోవడానికి, ఒక విశ్లేషణ చేసుకోవడానికి ఈ ఐరాడ్ అనే యాప్ ఉపయోగపడుతుంది. దీని రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చేత ఇది నిర్వహించబడుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. హార్డ్ కరెన్సీ అని ఏ కరెన్సీగా నిర్వచించారు? గుర్తుపెట్టుకోండి, హార్డ్ కరెన్సీ, సాఫ్ట్ కరెన్సీ అని ఉంటాయి. ఏ ద్రవ్యం యొక్క విలువ అనేది అస్తమానం మారుతూ ఉంటుందో దాన్ని మనం సాఫ్ట్ కరెన్సీ అంటాం. లేకుండా ఏ ద్రవ్యం యొక్క విలువ అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుందో దాన్ని మనం హార్డ్ కరెన్సీ అంటాం. కింద ఇచ్చినటువంటి మనకు ఆప్షన్స్ అంతర్జాతీయ లావాదేవీలకు ఇది ఉపయోగపడుతుంది. ఇది యుద్ధ సమయాల్లో ఉపయోగపడుతుంది. దాని విలువను చాలా వేగంగా కోల్పోతుంది. సరఫరాకు సంబంధించిన డిమాండ్ నిరంతరంగా ఉండే విదేశీ మార్కెట్లో వర్తకం. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు రైట్ ఆన్సర్. ఎందుకంటే దీని యొక్క విలువ అనేది నిరంతరంగా సుస్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎవరు అని అంటున్నారు. ఆప్షన్ రాజీవ్ కుమార్, అరవింద్ సుబ్రహ్మణ్యం, అమితాబ్ కాంత్, నరేంద్ర మోడీ. గుర్తుపెట్టుకోండి, అమితాబ్ కాంత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, కేరళ కేడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ప్రస్తుతం నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా కొనసాగుతున్నారు. రాజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ మనకు చైర్మన్ గా కొనసాగుతున్నారు నీతి ఆయోగ్. సో ఇది విధంగా చాలా ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్ ఇస్ అమితాబ్ కాంత్. అరవింద్ సుబ్రహ్మణ్యం వచ్చేసరికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగారు ఇంతవరకు. ఇప్పుడు మనకు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగుతున్నారు. సమర్థవంతమైన డిమాండ్ అంటే ఏంటి? మొత్తం సరఫరా మొత్తం డిమాండ్ ముందంజలో అంటే సరఫరా ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. లేదు డిమాండ్ ఎక్కువ ఉంది, సరఫరా తక్కువ ఉంది, రెండు సమానంగా ఉన్నాయి, అవుట్పుట్ ఎక్కువగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డిమాండ్ అనేది సరఫరాకు సమానమైనప్పుడు మనం దాన్ని సమర్థవంతమైన డిమాండ్ లేదా ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మన రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. లభ్యత పరికల్పన ఒక దేశం యొక్క దేని వివరిస్తుంది అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, దీని అవైలబిలిటీ హైపోథసిస్ అంటారు. లభ్యత పరికల్పన ఇది ఎప్పుడైనా సరే సహజ వనరుల యొక్క లభ్యతను, న్యాచురల్ రిసోర్స్ అంటాం కదా, సహజ వనరులు, ఈ సహజ వనరుల యొక్క లభ్యత గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కాదు, సహజ వనరులతో అవును, విదేశీ మార్గ వస్తువులకు కాదు, వినియోగం కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సహజ వనరుల యొక్క లభ్యత. సో ఇవి మనకు ఎకానమీ మరియు స్ట్రాటజీలో ఉన్నటువంటి ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 74 యొక్క క్వశ్చన్స్ అండి. Welcome to ISCE online classes. Today we are going to discuss about NTPC Telugu medium grand test number 74 history questions అండి. మరి ఫస్ట్ క్వశ్చన్ అన్నా, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క మొదటి పేరు ఏంటి అన్నారు. అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశాన్ని పరిపాలన చేసినటువంటి రాజీన, ఈయన యొక్క అసలు పేరు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు జూనా ఖాన్. మరి ఈయన రాజధానిని దౌలతాబాద్కి మార్చినటువంటి వ్యక్తి. రాజధానిని మార్చడం వల్ల విపరీతంగా నష్టపోయినటువంటి వ్యక్తి. అందుకనే మొట్టమొదటిసారిగా ఈయన టోకెన్ కరెన్సీని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఈయననే మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మన కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడిని బంధించి తీసుకొని వెళ్తుంటారు నర్మదా నదిలో. ఈ నర్మదా నదిలో దూకి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రతాపరుద్రుడు. సో ఇలా మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయననే మనం పిచ్చి తుగ్లక్ అని కూడా పిలుస్తాం. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే జూనా ఖాన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ ఉపయోగించడం ద్వారా బ్రిటిష్ వారు ఈ క్రింది రాష్ట్రాల్లో దేన్ని పాలించలేదు అన్నారు. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది మనకి డల్హౌసీ. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే, ఇక్కడ ఎవరైతే రాజులు ఉన్నారో, ప్రభువులు ఉన్నారో, పరిపాలన చేస్తున్నవారు భారతదేశంలో, వాళ్ళ గనక వారసులు లేకపోతే, సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళే ఆక్రమించుకుంటారు. దాన్నే మనం ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అంటాం.
మరి ఇందులో భాగంగా ఆక్రమించుకున్నటువంటి మొట్టమొదటి రాజ్యం ఏది అంటే సతారా. సతారాను ఆక్రమించుకున్నారు, ఝాన్సీని ఆక్రమించుకున్నారు, నాగ్పూర్ని కూడా ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకునే ప్రాంతం ఏదంటే అవధ్ అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అన్నారు. గాంధీకి ఇర్విన్కి మధ్య మార్చ్ 1931 సంవత్సరంలో ఒప్పందం జరిగిందండి. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాం. అలాగే 1931 సంవత్సరంలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగితే ఆ సమావేశానికి హాజరైనటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీతో పాటు సరోజినీ నాయుడు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి. మరి ఈ 1932 సంవత్సరంలో గాంధీకి మరియు అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం జరిగింది. పూనా ప్యాక్ట్ అంటాం దీన్ని. పూనా ఒప్పందం జరిగింది. మహాత్మా గాంధీ హరిజన్ అనేటువంటి పత్రికని ప్రారంభించారు. అదేవిధంగా మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనేటువంటి పత్రికను ప్రారంభించారు. అలాగే మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే పేపర్ని స్టార్ట్ చేశారు. ఈ ఇండియన్ ఒపీనియన్ అనే పేపర్ని సౌత్ ఆఫ్రికా దేశంలో ప్రారంభించడం జరిగింది ఈయన. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి హిస్టరీలో కనిపించే క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.